టీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి నేడు రామచంద్రపురం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల మీద 27 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె న్యాయమైంది, ధర్మమైంది. ఎందువల్లంటే కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, వాళ్ళకి జీతాలని ప్రభుత్వం ఈరోజు 15,000 ఇస్తుంది. ఆ 15,000లో బియ్యంతో బోనస్ పోగా 13,000 రూపాయలు ప్రభుత్వం జీతాల కింద ఇస్తుంది. అవి ఎటువంటి పరిస్థితుల్లో సరిపోతలేదు. ఓ పక్కన సుప్రీంకోర్టులు మరి ఏదైతే కనీస వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, అయినా కానీ మున్సిపాలిటీ కార్మికులకి కనీస వేతన చట్టాన్ని కూడా ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. వాళ్ళు టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా 14,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులు లేకపోతే ఓ పక్కన మున్సిపాలిటీలో వాటర్ ఉండదు, కరెంటు ఉండదు. అయినా కానీ ఎంతో కష్టపడి వాళ్ళు శ్రమ చేస్తుంటే ప్రభుత్వాలు వాళ్ళ జీతాలు పెంచడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళు 27 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెని ప్రభుత్వాలు వెంటనే పరిష్కారం చేయాలా? లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన పోరాటాన్ని నిర్వహిస్తామని నేను తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే వాళ్ళు అడుగుతుంది జీతాలు అడుగుతున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే యాక్సిడెంట్ కింద ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయలు ఏమైనా అడుగుతున్నారు. అదేవిధంగా మరి ఏదైనా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు పెంచాలని అడుగుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2020 సంబంధించి ఏదైతే కార్మికుల చట్టం ఉందో ఆ చట్టం ప్రకారంగా 10 గంటలు 8 గంటల పని దినాన్ని 10 గంటల వరకు పెంచింది. ఏదైతే పెంచిన 10 గంటలని వెంటనే తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా తెచ్చింది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, కార్పొరేషన్ అనుకున్నగా, మౌలిజాతి కంపెనీలకు అనుగుణంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందా ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలా? కార్మికులు ఏదైతే తమ కార్మికులు మరి ఇంజనీరింగ్, మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేస్తున్నారో ఆ సమ్మెను ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని న్యాయబద్ధంగా పరిష్కరించాలని, వాళ్ళ జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. 10 గంటల పని దినాన్ని 10 గంటల పని దినాన్ని 10 గంటల పని దినాన్ని చేయాలి. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులను పర్మిట్ చేయాలి, ఇంజనీరింగ్ కార్మికులను పర్మిట్ చేయాలి, జీతాలను పెంచాలి, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, జీతాలను పరిష్కరించాలి. మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను, మున్సిపాలిటీ కార్మిక ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను తగ్గించాలా? 10 గంటలను రద్దు చేయాలి. 10 గంటలను పెంచిన 10 గంటలను పెంచిన 10 గంటలను మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, పెంచాలా జీతాలను, పర్మనెంట్ చేయాలన్నా టెక్నికల్, నాన్ టెక్నికల్ ఇంజనీరింగ్ కార్మికులను కార్మికుల ఐక్యత, మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత.